టుడే మన టాపిక్ వచ్చేసరికి ఇంకా ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. ఫిజిక్స్ స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ అసలు ఫిజిక్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫిజిక్స్ అంటే ఏంటి అసలు? ఖగోళ శాస్త్రం అంటాం తెలుగులో. ఫిజిక్స్ అంటే ఖగోళ శాస్త్రం. సపోజ్ ఏదైనా మనం స్టోన్ తీసుకున్నాం అనుకో, అది భూమి మీద కింద పడుతుంది. ఎంత వేగంతో పడుతుంది, ఎక్కడ పడుతుంది అనే పాయింట్ని మనం గెస్ చేస్తాం కదా. సో ఇది ఫిజిక్స్ వల్ల మాత్రమే మనకి స్టాండర్డ్ అవుతాం, అది తెలుస్తూ ఉంటుంది. అంటే ఎలా? సపోజ్ ఒక వ్యక్తి ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, ఎంత స్పీడ్లో వెళ్తే ఈ గమ్యాన్ని చేరుకుంటాడు, ఎంత స్పీడ్లో వెళ్తే ఎంత గమ్యాన్ని చేరుకుంటాడు. సో ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి అంటే, ఒక వస్తువు కానీ అది ఎలా కలుస్తుంది, ఎంత స్పీడ్తో కలుస్తుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అని ఒక లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా. సో అది పాసిబుల్ అయ్యేది ఈ ఫిజిక్స్ వల్లే. ఈ ఫిజిక్స్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో వీటిలో మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం కవర్ చేద్దాం. సో టుడే మన లెసన్ వచ్చేసి ఏంటి అంటే వేవ్స్. సో క్వశ్చన్స్ మనకి వేవ్స్. అసలు వేవ్ అంటే ఏంది అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంట. అంటే సపోజ్ మనం ఏదన్నా పెన్ ఉంది, నేను ఇలా పొడిచాను. ఇలా పొడిచినప్పుడు ఏమైందంటే ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యిద్ది. ఎలా? దీన్ని ఇలా కొట్టాను కాబట్టి జస్ట్ ఇలా మూవ్ అయ్యిద్ది ఇక్కడి నుంచి పార్టికల్. మనకి వినపడాలి కదా, మన చెవి ఇలా ఉందనుకో ఇక్కడ. సో మనం ఇక్కడ కొడితే ఎలా వినపడుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మన చెవిలో ఉన్న ఇయర్ డ్రమ్ అనే దానికి తగులుతుంది. సో అది ఈ ప్రాసెస్ మనం సౌండ్ అంటాము, వేవ్ అంటాం. ఎందుకు? ఇది ట్రావెల్ చేస్తుంది, ఇలా ట్రావెల్ చేస్తుంది వేవ్, మనకు వినపడాలి కదా. సో ఇప్పుడు అది ఎలా ట్రావెల్ చేస్తుంది, ఏంటి అసలు దీనికి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ వేవ్? వేవ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్టర్బెన్స్ దట్ travels through a material మీడియం. ఇక్కడ మీడియం అంటే మనకు తెలియాలి. మీడియం అంటే ఏంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒకడు ఉన్నాను, ఎవరికైనా చెప్పాలి, ఏమైనా మాటలు చెప్పాలి. సపోజ్ నేను వారితో ఎలా మాట్లాడుతున్నాను, నా దగ్గర ఉన్న ఫోన్ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం కదా. దీనివల్ల మనం బాగా చాలామంది ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటిది? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ భావాలు కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో అలా ఒక మీడియం ఉంటుంది ప్రతిదానికి, ప్రతి వేవ్కి ఒక మీడియం ఉంటుంది. సో ఇలా ఈ వేవ్ ట్రావెల్ చేయాలంటే కన్ఫామ్గా ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఏంటిది? మనం ఎక్కడి నుంచి ఒక 10 మీటర్లు, ఒక 5 మీటర్ల దూరంలో రే అని పిలిచాం, వాడికి ఎలా పడింది? ఈ మధ్యలో ఉన్న మీడియం ద్వారా. మన మధ్యలో మీడియం ఏమీ లేదుగా అనుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఎయిర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మీడియం. ఎందుకు? ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్తుంది ఆ మాటని, ఆ వేవ్ని తీసుకెళ్తుంది. వేవ్ ఎప్పుడు ఇలా ట్రావెల్ అయ్యిద్ది, వేవ్ ఎప్పుడు ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అవి చూద్దాం. అసలు ఏం వేవ్లు ఉంటాయి, సో టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏంటి అని చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, కొన్ని చెప్తాం, అవి మనం ఇంపార్టెంట్గా అవసరం అవుతాయి మనకి. చూద్దాం. ఈ వేవ్స్ ఎన్ని రకాలయ్యా అంటే, ఈ వేవ్స్ ఎన్ని రకాలయ్యా అంటే 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ వేవ్స్. ఫస్ట్ వేవ్ వచ్చేసి ఏందయ్యా అంటే మెకానికల్ వేవ్. రెండోది వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. మూడోది వచ్చేసి మ్యాటర్ వేవ్. మెకానికల్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, మ్యాటర్ వేవ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని సపరేట్ లెసన్ ఉంది, అది కూడా వీళ్ళు కావాలి. ఓకే, మెకానికల్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, మ్యాటర్ వేవ్స్. ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెకానికల్ వేవ్స్ ఆర్ ద వేవ్స్ విచ్ కెన్ బి ప్రాపగేటెడ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఎందుకు? దీంట్లో బాగా వస్తుంది. ప్రాపగేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఇక్కడ ఉన్నాడు, వీడు మాట్లాడే మాట ఒక మీడియం గుండా వెళ్తుంది కదా. సో ఆ మీడియం గుండా వెళ్ళడాన్ని మనం ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అంటాం. ప్రాపగేషన్ అంటే ఏంటి? తరలి వెళ్ళడం. ప్రాపగేటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫిజిక్స్లో ఈ పదం ఎక్కువ వాడుతూ ఉంటాం, ప్రాపగేషన్. ఏ టైంకి వచ్చినప్పుడు ఏదన్నా వేరే ఒక చోట నుంచి వేరే చోటికి వెళ్ళడానికి, ఏదన్నా వస్తువు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందని చెప్పడానికి దాన్ని ఏమంటాం? ద ఎలక్ట్రాన్ ఈస్ ప్రాపగేటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద సౌండ్ ఈస్ ప్రాపగేటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఈ పదం ఇంపార్టెంట్, ప్రాపగేషన్. సో ద వేవ్ విచ్ కెన్ బి ప్రాపగేటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే, సపోజ్ ఒక వస్తువు ఉంది, దాని వేవ్ ప్రొడ్యూస్ చేయడం అంటే అలా దాన్ని కొట్టామనుకో, మనం ఇట్లా వైబ్రేట్ అవుతా ఒక వేవ్ లాగా వెళ్ళి దానికి మనకి వినపడుతుంది. సపోజ్ మనం ఏదన్నా స్పూన్ పెట్టి కింద కొట్టామనుకో, ఇట్లా
చాలా సౌండ్ వచ్చి కాసేపు అంటా ఉంటుంది. సో, ఎందుకు ఫస్ట్ సారి కొట్టిన దానికంటే పెద్ద సౌండ్ వచ్చిద్ది. మనం ఏదైనా గిన్నె గాని, తెప్పలు గాని కింద పడేసామనుకో, అట్లా పడేసినప్పుడు కాసేపు టక 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 సౌండ్ కొట్టుకొని జుమ్ అంటే చివరి దాకా వస్తది. ఎందుకు? వేవ్ రావడం వల్ల. వేవ్ ఇలా వైబ్రేట్ అయిపోవడం వల్ల ఎక్కువసేపు జుమ్ అని కొట్టి కాసేపు ఆగిపోద్ది. అలా వేవ్ ప్రాపగేట్ అవుతా ఉంటది. సో, ఆ వేవ్ ఇప్పుడు ఆ గిన్నె ఏం చేసింది? సౌండ్ ప్రొడ్యూస్ చేసినట్టు. సో, అలా ఏదైనా ఏ వేవ్ అయితే the waves which can be propagated or produced only in a one direction అనుకుంటా. ఓన్లీ ఇన్ ఏ మెటీరియల్ మీడియం. ఓన్లీ ఇన్ ఏ మెటీరియల్ మీడియం. ఓన్లీ ఇన్ ఏ మెటీరియల్ మీడియం అంటే మెటీరియల్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పాస్ అయ్యే ఒక దాన్ని ఏమంటామంటే మనం మెకానికల్ వేవ్ అంటాం. సో, అది మెకానికల్ వేవ్ అంటే. ఓన్లీ మెటీరియల్ మీడియం ద్వారా పాస్ అయ్యే వేవ్‌ని మెకానికల్ వేవ్ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ద వేవ్స్ విచ్ కెనాట్ రిక్వైర్ నో మీడియం. మీడియం లేకుండా ప్రాపగేట్ అయితే దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డజంట్ హ్యావ్ మీడియం. యెస్ ఆర్ నో క్వెషన్స్‌లో కూడా ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు మెకానికల్ వేవ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాడు. క్వెషన్స్ ఒక్కొక్కసారి రివర్స్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? మెకానికల్ వేవ్స్ హ్యావ్ నో మీడియం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హ్యావ్ ఓన్లీ పాసెస్ త్రూ మెటీరియల్ మీడియం అని చెప్పాలి. కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఏ కరెక్ట్ ఓన్లీ, బి కరెక్ట్ ఓన్లీ, ఏబి కరెక్ట్, ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ రాంగ్. అప్పుడు మనం ఏం చెప్పాలి? కన్ఫ్యూజ్ అయిపోయి ఏబి కరెక్ట్ అని టిక్ కొట్టేస్తాం. ఏ అండ్ బి ఆర్ రాంగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ హ్యావ్ నో మీడియం, ది మెకానికల్ వేవ్ హ్యావ్ ఓన్లీ వన్ మీడియం, దట్ ఈస్ మెటీరియల్ మీడియం. సో, ఇప్పుడు మ్యాటర్ వేవ్స్ చూద్దాం. మ్యాటర్ వేవ్స్. ఇప్పుడు మ్యాటర్ వేవ్స్, ద వేవ్స్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్స్ అయితే అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఎక్సెట్రా. ఎలక్ట్రాన్ ప్రోటాన్ మూవ్ అవుతాయి కదా, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్తో మూవ్ అయ్యి లేదా వాటితో సంబంధం ఉన్న వేవ్స్ని మనం మ్యాటర్ వేవ్స్ అంటాం. ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ కెమిస్ట్రీలో వస్తే విల్ డిస్కస్ వెరీ డీప్లీ ఎట్ దట్ మూమెంట్. ఓకే. సో, ఈ మ్యాటర్ వేవ్ అంటే దీనికి సంబంధించింది ఎలక్ట్రాన్ ప్రోటాన్కి సంబంధించింది మ్యాటర్ వేవ్స్. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే మీడియంస్ ఎన్ని ఉంటాయి? 0 మీడియం గుండా పాస్ అవుతాయి. అసలు మీడియం ఉండదు దాంట్లో. సో, మెకానికల్ వేవ్ అంటే ఎన్ని మీడియంస్ ఉంటాయి? ఎన్ని మీడియం గుండా పాస్ అవ్వాలి? ఓన్లీ వన్ మీడియం, దట్ ఈస్ మ్యాటర్ మీడియం ఓన్లీ. సో, అది ఇప్పుడు ఈ మెకానికల్లో ఉన్న వాటిని నేర్చుకుంటే మనకి లెసన్ కంప్లీట్ అవుద్ది. మెకానికల్ వేవ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో, మెకానికల్ వేవ్స్లో మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి? ఓన్లీ మెటీరియల్ మీడియంలో పాస్ అయ్యేది మాత్రమే మెకానికల్ వేవ్ అయ్యిద్ది. సో, దీంట్లో 2 ఉంటాయి. లాంగిట్యూడనల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతాడు. సో, ఒకటే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లాంగిట్యూడనల్ వేవ్స్ అంటే ఎ వేవ్ ఇన్ విచ్ the particles of the medium ఇది ఇంపార్టెంట్. వైబ్రేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అంటే ఇప్పుడు సపోజ్ వేవ్ ఎలా మూవ్ అవుతుంది అనుకో, ఇటు పక్కన ప్రాపగేషన్ సౌండ్ కూడా అంటే దాన్ని ఏమంటే ఈ వైబ్రేషన్ కూడా ఇటు పక్కే మూవ్ అయింది అనుకో, అంటే వచ్చే సౌండ్ ఇటు పక్కే మూవ్ అయింది అనుకో, దా వేవ్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడనల్ వేవ్స్. ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఎలా ఉంటుంది? మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ పట్టుకుని మనం ప్రెస్ చేసి గట్టిగా వెనక్కి లాగాం, ఇటు మూవ్ అయ్యిద్ది. ఎటు లాగుతున్నామో అటే మూవ్ అవుద్ది. ఇటు మూవ్ అయ్యిద్ది. మనం గట్టిగా ఇటు లాగితే లోపలికి రాదు కదా. సో, ఇటు లాగుతున్నాం కాబట్టి ఇటు మూవ్ అయ్యిద్ది. గట్టిగా లాగుతున్నాం కాబట్టి ఇటు మూవ్ అయ్యిద్ది. సో, వెనక్కి లాగితే వెనక్కి మూవ్ అయ్యిద్ది, ముందుకు లాగితే అంటే నొక్కితే ముందుకు వచ్చిద్ది. సో, అకార్డింగ్ టు డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. A wave in which the particles of the medium vibrate in the same direction of the propagation of wave. ఇప్పుడు దీంట్లో ఏంటి? ఇట్లా వెనక్కి లాగాం. మూమెంట్ మొత్తం ఎటుంటుంది? అప్పుడు వెనక్కే ఉంటుంది. అంటే వైబ్రేషన్స్ మొత్తం వెనక్కే వస్తాయి, లోపలికి వెళ్ళవు కదా, ఎందుకంటే వెనక్కి లాగాం. కాబట్టి ఈ వేవ్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడనల్ వేవ్స్.
సింపుల్. వైబ్రేషన్ ఎటైతే ఉంటుందో ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కూడా అటే ఉండాలి. ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఎటుండిద్దో అంటే ఇప్పుడు వెనక్కి లాగుతున్నాం కదా! సో, పవర్ మొత్తం వెనక్కి జనరేట్ అయ్యిద్ది. మనం పెట్టిన పవర్ మొత్తం వెనక్కి జనరేట్ అయ్యిద్ది. ఎందుకు వెనక్కి లాగుతున్నాం ఇట్లా. కాబట్టి వైబ్రేషన్ ఆఫ్ వేవ్ ఎటుండిద్దో ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కూడా అటే ఉంటే గట్టిగా ఇలా కొట్టాం. అలా కొట్టంగానే వేవ్ ఎటుంటది? ఇప్పుడు మైక్ మనం మాట్లాడాం. మైక్ ఇలా మాట్లాడాం అనుకో, ఇటు నుంచి మాట్లాడుతున్నాం అనుకో, వేవ్ ఎటు ఎళ్తది? ఇలా ఎళ్తది. లేదు విజిలేసామనుకో ఇలా, 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 ఇలా ఎళ్తా ఉంటది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది వైబ్రేషన్ ఎటుంటే సేమ్ అటే మూవ్ అయిందనుకో వేవ్, ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అటు ఉందనుకో దాన్ని మనం లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. ఎగ్జాంపుల్ స్ప్రింగ్. దీంట్లో ఇప్పుడు 2 రకాలున్నాయి. అవి చూద్దాం. ఈ వేవ్ ఏందయ్యా అంటే చూద్దాం. ఇప్పుడు ఇటు ఉంది కదా! స్ప్రింగ్ ఇలా ఉంది. లాగామనుకో గట్టిగా వెనక్కి పుష్ చేసాం. అప్పుడు ఎంత డిస్టెన్స్ ఎట్లుంటదో వాటిల మధ్య పెరుగుద్ది. ఇలా పెరిగిన దాన్ని ఏమంటామంటే రేర్ ఫ్రాక్షన్. రేర్ ఫ్రాక్షన్ అంటాం. ఎందుకు? ఎక్కువ డిస్టెన్స్ వచ్చింది కదా! అదే ఒకవేళ ముందుకు నొక్కాం. ఇప్పుడు ఇలా ఉంది. స్ప్రింగ్ ఇలా ఉంది కదా! ఇప్పుడు వెనక్కి లాగాం. ఇప్పుడు ముందుకు నొక్కాం. అప్పుడేమైద్ది వీటిల మధ్య స్పేసు తగ్గిద్ది. సో, అప్పుడు ఎలా వచ్చిద్ది స్ప్రింగు? ఇలా వచ్చిద్ది. సో, ఈ షార్ట్ ప్లేస్‌ని ఏమంటామంటే కంప్రెషన్. కంప్రెషన్ అంటే ఏంటి? ఒత్తిడి లేదా ఇరుకు అని అర్థం. కంప్రెషన్ లేదా ఇరుకు. కంప్రెస్డ్ అంటే అణగదొక్కడం, తొక్కడం అని. ఇప్పుడు ఇది ఎలా ఉండదు? స్ప్రింగ్‌ని ఇలా ముందుకన్నట్టు. ఇలా ముందుకంటే అంతే ఉండదుగా. గట్టిగా లాగితే వెనక్కి వీటిల మధ్య స్పేస్ పెరిగిద్ది. సో, ఎక్కువ స్పేస్ ఉంది. ఈ స్పేస్‌నేమో మనం రేర్ ఫ్రాక్షన్ అంటాం. ఇలా కంప్రెస్ చేసేసాం అంటాం కదా! సో, దీన్ని కంప్రెషన్ అంటాం. ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఉంది. ఒక స్ప్రింగ్ ఉంది. ఏ లాంగ్ స్ప్రింగ్ విచ్ కెన్ బి కంప్రెస్డ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఈజీలీ. అంటే ఏ స్ప్రింగ్‌ని అయితే మనం గట్టిగా కంప్రెస్ చేస్తామో, ఎక్స్టెండ్ చేస్తామో ఆ స్ప్రింగ్‌ని మనం ఏమంటామంటే స్లింకీ. ఇది ఇంపార్టెంట్. స్లింకీ. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. లాంగిట్యూడినల్ వేవ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ప్రింగ్ అంటాం. సో, ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఆ స్ప్రింగ్ తీసుకున్నాం అనుకో జస్ట్ సింపుల్ ఇది కంప్రెషన్ చేసింది. ఇది రేర్ ఫ్రాక్షన్ చేసింది. ఇది కంప్రెషన్ చేసింది అనుకున్నాం అనుకో చూద్దాం. కంప్రెషన్ చేస్తే పార్టికల్స్ ఎలా ఉంటాయి? అంటే ఎక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయా? అన్ని దగ్గర సేమ్‌గా ఉంటాయి. కాకపోతే వాటిల మధ్య స్పేస్ తక్కువ ఉంటది. ఎందుకు? అతుక్కుపోతే ఎట్లుంటది? అట్టుంటది. కాబట్టి ఇలా ఉంటది. లోపల ఉన్న పార్టికల్స్ మధ్య స్పేస్ ఇలా ఉంటది. ఎందుకు? మనం గట్టిగా నొక్కేసాం ఇలా. అదే రేర్ ఫ్రాక్షన్‌లో ఎలా ఉంటది? వెనక్కి లాగాం. వాటిల మధ్య చాలా స్పేస్ వస్తది. సో, ఇప్పుడు మళ్ళీ కంప్రెషన్ దగ్గర ఇలా చాలా దగ్గర ఉంటది. ఇంతే ఇట్లా ఇలా ఉంటది. ఇది కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి? వైబ్రేషన్ ఏ డైరెక్షన్‌లో ఉంటదో ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉంటది. సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ చూద్దాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏందంటే దానికి డిఫరెంట్ ఇప్పుడు. ఏంటది? ద వేవ్ ఇన్ పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ పర్పెండిక్యులర్ ద పార్టికల్ కాదు వైబ్రేషన్ ఆఫ్ ద వేవ్ పార్టికల్స్ ఆఫ్ ద వేవ్ వైబ్రేటెడ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఇప్పుడు సపోజ్ ప్రాపగేషన్ ఆఫ్ డైరెక్షన్ ఇలా ఉందనుకో, పర్పెండిక్యులర్ అంటే ఏంటి? సపోజ్ ఇలా మూవ్ అవుతుందనుకో, పర్పెండిక్యులర్ అంటే కరెక్ట్‌గా నిలువుగా ఇలా రావడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను పైనుంచి ఒక రాయి వేసా నీళ్ళలోకి. అది ఎలా మూవ్ అయిద్ది? వచ్చే వేవ్స్ ఎలా మూవ్ అవుతాయి? ఇలా మూవ్ అవుతాయి. ఇలా సైడ్‌కి. నేను రాయేసింది ఎట్టేసాను? కిందకేసాను. కానీ అది ఎలా మూవ్ అవుతుంది? పర్పెండిక్యులర్‌గా ఇలా మూవ్ అవుతుంది. అంతే కదా! ఇలా మూవ్ అవుతుంది. వెనక్కి మూవ్ అవుతుంది. దీని నుంచి దూరంగా ఇలా మూవ్ అవుతున్నాయి. ఓకే. ఇది పర్పెండిక్యులర్ అంటే. సింపుల్. నేను ఒక స్టోన్ తీసుకుని ఇది మొత్తం నీళ్ళు అనుకున్నాం అనుకో. ఒక స్టోన్ తీసుకుని రాయేసాను. అకార్డింగ్ టు లాంగిట్యూడినల్ అయితే ఏమవ్వాలి? ఇట్లా రాయేసాను కాబట్టి వేవ్స్ కూడా ఇటే కిందకెళ్ళిపోవాలి వేవ్స్ ఇలా కిందకెళ్ళిపోవాలి. అంతే వెళ్ళిపోవాలి. కానీ స్టోన్ నీళ్ళేసినప్పుడు ఎటెళ్తాయి నీళ్ళు?
నీళ్ళు ఇక్కడ వేసామనుకో ఇటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి. మెయిన్ ఇటు మూవ్ అవుతాయి, ఈ డైరెక్షన్లో మాత్రం వెళ్ళవు. కాబట్టి ఈ పాయింట్నే మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ద వైబ్రేషన్ పార్టికల్స్ ఆఫ్ ద వేవ్ ఈజ్ మూవ్డ్ పర్పెండిక్యులర్, ఈ పదం ఇంపార్టెంట్, పర్పెండిక్యులర్ టు ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి వెళ్ళే దానికి పర్పెండిక్యులర్గా వేవ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. రాయి ఇలా వేసాం, పార్టికల్స్ ఎలా మూవ్ అవుతాయి, ఇది పర్పెండిక్యులర్ అంటే. మ్యాథ్స్లో పర్పెండిక్యులర్ ఏంటి? 90 degrees. ఇదిగో ఇది పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉండడం. వేవ్స్ ఇలా రాయేస్తే మనం ఇలా 90 degreesలో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది పర్పెండిక్యులర్ అంటే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం, అసలు దీని నేచర్ ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఓన్లీ. సాలిడ్స్లో లిక్విడ్స్లో మాత్రమే ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ని మనం చూస్తాం. సాలిడ్స్లో లిక్విడ్స్లో మాత్రమే ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ని మనం చూస్తాం. ఇంకేంటి ఎగ్జాంపుల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుల్లెట్ క్వశ్చన్. లైట్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ వేవ్ అని అడుగుతాడు. ఇప్పుడు చేయాలి మనం. ఇది లైట్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. లైట్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ బట్ నాట్ ఏ మెకానికల్ వేవ్. అది ఇంపార్టెంట్. అదేంటి, అందులోని పార్ట్ కదా ట్రాన్స్వర్స్ వేవ్, మెకానికల్లో పార్ట్లో లాంగిట్యూడినల్ ఇది కదా, అది మనకు డౌట్ రావచ్చు. అది ముందు క్లాసులో క్లారిఫై అయిపోద్ది, ఎందుకంటే ఇప్పుడు చెప్తే అర్థం కాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లైట్ ఈజ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ బట్ నాట్ మెకానికల్ వేవ్. ఈ క్వశ్చన్ అడుగుతాడు, లైట్ ఈజ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్, లైట్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ వేవ్, విచ్ టైప్ ఆఫ్ వేవ్ అని అడుగుతాడు. ట్రాన్స్వర్స్ వేవ్స్ బట్ నాట్ ఏ మెకానికల్ వేవ్. సో ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఇదే కొంచెం ప్రొఫెషనల్గా చెప్పుకోవచ్చు. ఏంటిది, ఏ వాటర్ వేవ్స్ ఆర్ రిపెల్స్ అంటారు. రిపెల్స్ అంటే వాటర్ వేవ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఏ వాటర్ వేవ్స్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఎ పాండ్ వెన్ ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్. అంటే మనం కొన్ని నీళ్ళల్లో రాయి వేసినప్పుడు వాటర్ మీద కొన్ని వేవ్స్ ఫామ్ అవుతాయి, వాటర్ సర్ఫేస్ మీద కొన్ని వేవ్స్ ఫామ్ అవుతాయి. సో ఆ వేవ్స్ దేనికి ఎగ్జాంపుల్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇప్పుడు ఇక్కడ కొన్ని మనకు టెక్నికల్ పదాలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఆ టెక్నికల్ పదాలు ఏందయ్యా అంటే, వేవ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇదిగో వేవ్ ఎలా మూవ్ అవుద్ది. వేవ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ ఇలా ఉండిద్ది. ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు, ఒక పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో ఇదే సైకిల్ ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. అదే మన డెఫినేషన్ ఆఫ్ వేవ్. చూద్దాం, చెప్పే కదా, ద డిస్టర్బెన్స్ ఆఫ్ విచ్ వేవ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ట్రావెల్స్ త్రూ ఏ మెటీరియల్ ఆర్ మీడియం. ఇది మెటీరియల్ ఆర్ మీడియం అనుకున్నామంటే డ్యూ టు రిపీటెడ్ పీరియాడిక్ మోషన్. దీనికి ఎక్కడి నుంచి ఇక్కడికి ఒక సైకిల్ అనుకున్నాం అనుకో, ఈ సైకిల్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు, మనం ఇస్తున్న సేమ్ ఇన్ఫర్మేషన్ కదా, రే అని ఒక పదం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదే రిపీటెడ్గా సైకిల్గా సేమ్గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో వేవ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది. సో దీనికి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. వేవ్ ఎక్కడి నుంచి, ఇది హైయెస్ట్ పాయింట్, వేవ్ యొక్క ఇది హైయెస్ట్ పాయింట్, ఇది లోయెస్ట్ పాయింట్. ఇదే హైయెస్ట్ పాయింట్, ఇది లోయెస్ట్ పాయింట్. సో ఇది హైయెస్ట్ కానీ దీన్ని ఏమంటామంటే క్రెస్ట్ అంటాం. దీన్ని ఏమంటామంటే ట్రఫ్. క్రస్ట్, ట్రఫ్. కొంచెం డీటెయిల్గా ఇద్దాం, సో మనకి అర్థం అవుద్ది. 1, 2, 3. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 క్రస్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ వేవ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఎక్కడి నుంచి ఇక్కడ ఒక వేవ్, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఎక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకు, వేవ్ సేమ్ కదా, సేమ్ డిస్టెన్స్, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సేమ్ డిస్టెన్స్ వేవ్ది. ఒక సైకిల్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 క్రస్ట్ల మధ్య డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ట్రఫ్ల మధ్య డిస్టెన్స్. క్రెస్ట్, ట్రఫ్. క్రెస్ట్ ఏందయ్యా అంటే హైయెస్ట్ పాయింట్ ఇన్ ఏ వేవ్. ఇప్పుడు మనం గట్టిగా రై అన్నాం అనుకో, మన మాట స్పీడ్గా ఉంటుంది కాబట్టి
క్రస్ట్ పెరిగిద్ది. రే అన్నాం అనుకో స్లోగా ఉంటుంది కదా! వేవ్ అప్పుడు ఇలా ఉంటది. ఎందుకు? మనం ఒకసారి మన వాయిస్ పెంచాలి. మన వాయిస్ పెంచినప్పుడు వేవ్ రేజ్ అయ్యిద్ది. లేదా మనం సౌండ్ పెంచినప్పుడు వేవ్ రేజ్ అయ్యిద్ది. లేదు ప్లెజెంట్‌గా వెళ్ళిపోయిందనుకో ఇలా ఉంటది. మన గుండె కూడా అంతే కదా! మన గుండె కొట్టుకున్నప్పుడు ఇలా అయ్యిద్ది. అదే గుండె కొట్టుకోవట్లేదు ఎలా వచ్చిద్ది? ఇలా వచ్చిద్ది. ఇలా వస్తే ఏం చేయాలి? వాడికి భోజనాలు పెట్టుకోవడమే. సో, అలా మన గుండె కొట్టుకుంటున్నప్పుడు ఇలా హార్ట్ బీట్లు పెరుగుతాయి. సో, అలానే ఇది కూడా అంతే. సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తది. సౌండ్ ఏం లేదనుకో ఇలా ఉంటది. సౌండ్ చిన్నగా వస్తుందనుకో మెల్లిగా అలా ట్రావెల్ అవుతా ఉంటది. అదే ఒక విజిలేసాడనుకో, విజిలేస్తే ఎలా ఉంటది సౌండ్ ఎక్కువ వస్తది కదా! అంటే స్పీడ్‌గా విజిలేసాడనుకో ఇలా ఉంటది. ఇలా ఉంటది. ఎందుకు? అక్కడ స్పీడ్ ఉంది. స్పీడ్ ఉండటం వల్ల వేవ్స్ అనేవి చాలా స్పీడ్‌గా మూవ్ అవ్వాలి కాబట్టి ఇలా ఉంటది. అది ఎందుకు అలా ఉంటదో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది ఎందుకు అలా ఉంటదంటే మనకు 2 పదాలు తెలియాలి. డిస్టెన్స్, డిస్ప్లేస్‌మెంట్. డిస్ప్లేస్‌మెంట్. డిస్టెన్స్ ఇప్పుడు ఎలా విజయవాడ సపోజ్ రేపల్లె టు విజయవాడ తీసుకుందాం. రేపల్లె టు విజయవాడ. రేపల్లె టు విజయవాడ ఎలా వెళ్ళొచ్చు? రేపల్లె నుంచి ట్రైన్‌కి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు. అది డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కున్న టోటల్ లెంగ్త్‌ని మనం డిస్టెన్స్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఉన్న ప్లేస్‌ని మనం డిస్టెన్స్ అంటాం. మరి డిస్ప్లేస్‌మెంట్ ఏందయ్యా అంటే షార్ట్ కట్. ఎగ్జాంపుల్ ఇక్కడ రేపల్ అనే ఏరియా దగ్గర కరకట్ట అనే ఒకటి ఉంటుంది. సో, అక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం. ఎందుకు? ఈ సుత్తేం పెట్టుకోకుండా. ఈ డిస్టెన్స్ కంటే ఈ డిస్టెన్స్ చాలా తక్కువ కదా! ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ షార్ట్ కట్. ద షార్ట్ కట్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అది అన్అఫిషియల్, ఇన్ఫార్మల్ ఉంటుంది. సో, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉందనుకో వేవ్ సౌండ్ ఎక్కువ ఉన్నట్టు. అంటే 2 ప్లేస్ల మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే వేవ్ సౌండ్ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు విజిలేసాడనుకో ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది అని చెప్పాను. డిస్టెన్స్ ఏమైనా ఉందా? డిస్ప్లేస్మెంట్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈ సౌండ్ ఎక్కువ ఉన్నట్టు. బాగా విజిలేసాడనుకో సౌండ్ ఎక్కువ రీచ్ అయిద్దా? తక్కువ రీచ్ అయిద్దా? ఎక్కువసేపు రీచ్ అయిద్ది. జనాలు క్విక్‌గా రెస్పాండ్ అవుతారు. అలా క్విక్‌గా రెస్పాండ్ అయ్యే మాటలకి దాన్ని ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉన్నట్టు. అంటే మనం స్పీడ్‌గా మాట్లాడతాం కదా! అప్పుడు డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు చూద్దాం ఇంకా. ఇది డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే అది డిస్టెన్స్ బిట్వీన్ కాదు. ద లెంత్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇదనుకో ద షార్టెస్ట్ లెంత్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇలా అయితే బాగుంటుంది. ఎందుకు? డిస్టెన్స్ అనే పదం రాదు కదా! డిస్ప్లేస్మెంట్లో వాడుకోవచ్చు మళ్ళీ. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు చూద్దాం కొన్ని టర్మ్స్. ఇప్పుడు ఆ వేవ్ చూద్దాం. హైయెస్ట్ పాయింట్ని ఏమంటాం? క్రస్ట్. లోయెస్ట్ పాయింట్ని ఏమంటాం? ట్రఫ్. ఇక్కడ ఒక సైకిల్ అయిపోయింది. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది వేవ్లో. క్రస్ట్ టు ట్రఫ్, క్రస్ట్ టు ట్రఫ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సైకిల్ అంటాం. లేదా ఒక క్రస్ట్ నుంచి రెండో క్రస్ట్కి ఉన్న దాన్ని మనం సైకిల్ అంటాం. ఎందుకు? ఇక్కడ నుంచి రిపీట్ అవుద్ది కదా వేవ్ మళ్ళీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్రస్ట్ దగ్గరకు ఉన్న దానికి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకో ఇది రిపీటెడ్. అదే ఎక్కడి నుంచి తీసుకున్నాం అనుకో ఇది రిపీటెడ్. అది మనం గమనించాల్సింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అసలు దీనికి కొన్ని సంబంధించిన టర్మ్స్ ఉంటాయి. అంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా, అవి మనం తెలుసుకోవాలి. ఆ టెక్నికల్ టర్మ్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం టర్మ్స్ రిలేటెడ్ టు వేవ్. ఏంది అంటే ఫస్ట్ వేవ్ లెంత్. దీన్ని ఎలా చెప్తామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్జిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్. స్ప్రింగ్ తీసుకున్నాం అనుకో ఇలా ఉంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇది రేర్ ఫ్రాక్షన్. ఎక్కడి నుంచి ఇక్కడికి రేర్ ఫ్రాక్షన్ కాదు, ఎక్కడి నుంచి ఇక్కడికి రేర్ ఫ్రాక్షన్. ద డిస్టెన్స్ బిట్వీన్ కన్జిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కంప్రెషన్స్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 క్రస్ట్స్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 troughs ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్.
ఆర్ టెక్నికల్‌గా చెప్పుకోవాలంటే ద వేవ్ లెంత్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ కవర్డ్ బై వేవ్ మినిమమ్ డిస్టెన్స్ కవర్డ్ బై వేవ్ ఆఫ్టర్ ద సౌండ్ వేవ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రిపీట్ అవుతుందిగా. సో ఎక్కడ దాకా అయితే రిపీట్ అయిపోయిందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ రిపీట్ అయ్యే ప్లేస్ వరకు ఈ వేవ్ ఉంది. ఈ వేవ్ యొక్క లెంత్నే మనం వేవ్ లెంత్ అంటాం. ఈ వేవ్ యొక్క లెంత్నే మనం వేవ్ లెంత్ అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ల్యాండా ల్యాండాగా రిప్రజెంట్ చేస్తారు. ఈ సింబల్ మనం గుర్తుపెట్టుకోవాలి, ల్యాండా. ల్యాండాకు ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు టైం పీరియడ్ అనేది మనకు తెలియాలి. టైం పీరియడ్ కాలం. టైం పీరియడ్ అంటే ఏంటిది? సపోజ్ ఒక వేవ్ తీసుకున్నాం అనుకో, టోటల్ నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ యూనిట్ టైం. టోటల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ బై టైం టేకెన్. టోటల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ బై టైం టేకెన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 10 ఉన్నాయి అనుకున్నాం అనుకో. వైబ్రేషన్ టైం టేకెన్ ఎంత? ఒక 2 అనుకున్నాం అనుకో. టైం పీరియడ్ ఎంత అయ్యిద్ది అప్పుడు? 5. టైం పీరియడ్ని దేంట్లో కొలుస్తారయ్యా అంటే సెకండ్స్లో కొలుస్తారు. ఇవి ఇంపార్టెంట్ మనకి యూనిట్స్. టైం పీరియడ్ మెజర్డ్ ఇన్ హవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. అదే డిస్టెన్స్ని కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్. డిస్ప్లేస్మెంట్ని కూడా దాంతోనే కొలుస్తారు. ఎందుకు కొలుస్తారు? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. కాబట్టి డిస్టెన్స్ ఉంది కదా దాంట్లో, అందుకని కొలుస్తారు. సో టైం పీరియడ్ అంటే ఇది. టీ ఈక్వల్ టు 1/f అని కూడా అంటారు. ఎందుకు? ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే ఒక మినిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ అవుతున్నాయో అది మన ఫ్రీక్వెన్సీ. ఒక మినిట్కి ఎన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయి ఫ్రీక్వెన్సీ, దానికి రివర్సే టైం పీరియడ్. క్యాల్కులేట్ ద ఫ్రీక్వెన్సీ ఇఫ్ టైం పీరియడ్ ఈజ్ 2 అన్నాడు. ఇప్పుడు ఫార్ములా వేసుకుంటాం. టీ ఈక్వల్ టు 1/f. ఎఫ్ ఎంతో మనకు తెలియదు, టీ తెలుసు కానీ. ఎఫ్ 2 ఈక్వల్ టు 1/f. ఎఫ్ని తీసుకెళ్ళి 2ని తీసుకొద్దాం. ఎఫ్ ఈక్వల్ టు 1/2. 1/2 అంటే ఎంత? హాఫ్. 0.5 మన ఆన్సర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఉన్నాయి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ మనకి ఇంపార్టెంట్ అన్నీ. టైం ఉంది కదా, టైం ఈక్వల్ టు ఏంటి? 1/f. టైంకి యూనిట్స్ ఏంటివి? సెకండ్స్. కాబట్టి ఫ్రీక్వెన్సీకి ఏమవుతుంది అప్పుడు? 1/సెకండ్స్ అవుతాయి. 1/సెకండ్ ఆర్ హెడ్స్. హెడ్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఫేమస్. ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ హెడ్స్. హెడ్స్ ఎందుకు వచ్చిందా అంటే రొడాల్ఫ్ హెడ్స్ అనే ఆయన ఫ్రీక్వెన్సీకి మీద ఎక్కువ కనిపెట్టాడు. మళ్ళీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే దాన్ని కనిపెట్టాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. రుడాల్ఫ్ హెడ్స్ అని ఆయన ఫోటో ఎలక్ట్రిక్ కనిపెట్టాడు. ఇవి అప్లికేషన్స్లో అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ అంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ అని అడుగుతాడు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతాడు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ టైం పీరియడ్ అని అడుగుతాడు. టైం పీరియడ్ అయితే మనం ఏం చెప్పాలి? సెకండ్స్ అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే టైం పీరియడ్ అంటే ఏందయ్యా అంటే ఒక వేవ్ జనరేట్ అవ్వడానికి ఒక కంప్లీట్ వేవ్ అంటే ఒక వేవ్లో ఒక ఫుల్ ట్రఫ్, ఒక ఫుల్ క్రస్ట్, ఒక ట్రఫ్ జనరేట్ అవ్వడానికి ఎంత టైం అయితే పట్టిందో దాన్నే మనం టైం పీరియడ్ అంటాం. టైం టేకెన్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఏంటిది వేవ్స్ కానీ ఆసిలేషన్స్ అంటాం. ఆసిలేషన్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక ఆసిలేషన్ అంటాం. ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పీరియడ్ అంటాం. లేదా టోటల్ నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ బై టైం టేకెన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. అదే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే ఒక సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చాయి అని చెప్పుకుంటాం. ఎఫ్ ఈక్వల్ టు 1/t ఆర్ టీ ఈక్వల్ టు 1/f. యూనిట్స్ ఏంటి? ఫ్రీక్వెన్సీకి హెడ్జెస్, టైం పీరియడ్కి సెకండ్స్. ఓకే, ఇప్పుడు యాంప్లిట్యూడ్ అంటే చూద్దాం. ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఏంటంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఉన్న మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. సపోజ్
ఈ వేవ్ ఉందనుకో, ది హైయెస్ట్ పాయింట్ వెళ్తుంది కదా, యాంప్లిట్యూడ్ హైయెస్ట్ పాయింట్ వెళ్ళేదే ఈ యాంప్లిట్యూడ్ అంటాం. ఎందుకు? ఇక్కడే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటిది? తీవ్రత ఎక్కువ ఉంటుంది. దేనికని? ఇప్పుడు సపోజ్ మనం సౌండ్ ఎక్కువ పెట్టామనుకో, ఎలా ఉంటుంది? తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడే దాని అర్థం ఏంటిది? యాంప్లిట్యూడ్ దానిది ఇంక్రీజ్ అయ్యింది. మనం సౌండ్ పెంచుకుంటున్నాం మన ఫోన్ యొక్క సౌండ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫోన్ యొక్క యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటిది? వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి. మన చెవిలో పెట్టుకున్నాం అనుకో ఇయర్ ఫోన్స్, ఎంత సౌండ్ అంత ఎక్కువ పెట్టుకున్నాం అనుకో యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుద్ది. మన ఫోన్ యొక్క వైబ్రేషన్స్ ఎక్కువైద్ది. మనం సౌండ్ ప్రొడ్యూస్ చేసే వైబ్రేషన్స్ ఎక్కువైద్ది. సో మన చెవి తొందరగా పోద్ది. కాబట్టి సౌండ్ తగ్గించుకుంటే యాంప్లిట్యూడ్ తగ్గిద్ది. యాంప్లిట్యూడ్ తగ్గితే వైబ్రేషన్స్ తగ్గుతాయి. వైబ్రేషన్స్ తగ్గితే సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది యాంప్లిట్యూడ్ అంటే. యాంప్లిట్యూడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్స్. ఎందుకు మొత్తం మీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఇయే కదా. ఎందుకు మనం మీటర్స్లోకి వస్తున్నామంటే ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 డిస్ప్లేస్మెంట్ పాయింట్, అది యాంప్లిట్యూడ్ అంటే. ఇప్పుడు ఫైనల్గా స్పీడ్ చూసి మనం ఈ లెసన్ అయిపోద్ది. స్పీడ్ అంటే ఏంటిది? స్పీడ్ డెఫినేషన్ ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ బై టైం అనుకుంటాం. ఓకే. యూనిట్స్ ఏందయ్యా అంటే మీటర్ పర్ సెకండ్. మీటర్స్ ఎందుకు? పైన డిస్టెన్స్, కింద ఏంటి? టైము, సెకండ్స్లో తీసుకోండి. లేదా కిలోమీటర్ పర్ అవర్ అయిన తీసుకోవచ్చు. కిలోమీటర్స్ వచ్చిందనుకో అవర్స్లోకి మార్చుకోవాలి. పైన కిలోమీటర్స్ వచ్చిందనుకో కింద అవర్సే రావాలి. పైన మీటర్స్ వచ్చిందనుకో కింద సెకండ్స్ రావాలి. ఓకే. యావరేజ్ స్పీడ్కి ఉంది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఈ క్వశ్చన్స్ అడుగుతాడు, చిన్న క్వశ్చన్లు అడుగుతాడు. యావరేజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. లేదు ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఇంకో మోడల్. ఇప్పుడు సికి ఎక్స్ అనే స్పీడ్తో వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే స్పీడ్తో వెళ్ళాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్ స్పీడ్తో వచ్చాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే స్పీడ్తో వచ్చాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడుగుతాడు. ఇది బుల్లెట్ క్వశ్చన్. ఫార్ములా ఈజ్ 2xy బై ఎక్స్ ప్లస్ వై. 2xy బై ఎక్స్ ప్లస్ వై మన ఫార్ములా. సో ఇది వేవ్స్ లెసన్. ద మోర్ యూ రిమెంబర్, ద మోర్ యూ రీడ్. రివర్స్ చెప్పా. ఓకే దెన్ బాయ్. టుమారో వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చెప్పుకుందాం. బాయ్.